ప్రార్థించిన మరి సహోదరునికి క్రీస్తు పేరిట నా వందనాలు. మరి సమయంలో ఇక ఆలస్యం చేయకుండా మరి ఈరోజు మరి దేవుని వాక్యాన్ని అందించుటకు పెద్దలు దైవ సేవకులు మరి విజయవాడ నందు మరి దేవుని సేవను జరిగిస్తున్న మరి దైవ సేవకులు వి రాము అన్నగారు మన మధ్యలోకి రావడం జరిగింది కనుక మరి ఈ సమయాన్ని మరి దైవ సేవకులకు ఆలస్యం చేయకుండా మరి అప్పగిస్తున్నాను. నా తీసుకోవడమేనా ఇంకేం టైం పడుతుందా? ఓకే అన్న. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యంలోనికి వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో బైబిల్ కళాశాల మైదుకూరు వారి ప్రాంతంలో తండ్రి ఏర్పాటు చేసిన ఈ చక్కటి వాక్య సందేశ కూడికకై కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి మరి ఆనంద్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని సంఘమును కళాశాల మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు వందనాలు. మరింత బలమైన వారుగా వారందరూ కలిసి క్రీస్తునందు నడవగలుగుతారు సహాయం చేయమని కోరుకుంటూ, అలాగే నాయన ఇదిగో చెప్పనై ఉన్న నాకు, విననై ఉన్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని కోరుకుంటూ, ఖాళీ హృదయాలతో ఉన్న నీ పిల్లల మనస్సులను వాక్యముతో నింపి పంపగలిగే స్థితిని నాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కుడి వచ్చిన దేవుడి పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు. నా వాయిస్ క్లియర్గా ఉందా అందరికీ? ఒకసారి చెబితే మరి మనం ముందుకెళ్దాము. వాయిస్ క్లియర్గా ఉందా అందరికీ? క్లియరెన్స్ గా ఉందన్నా? ఓకే అండి. ఓకే ప్రియులారా, ఈరోజు దైవ కార్యక్రమంలో ముందుగా సహోదరులు ప్రియులు ఆనంద్ అన్న గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘం అంతటికి కూడా పేరు పేరున వందనాలు శుభములు మీకు కలగాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు సహోదరులు మరి ఒక మంచి అంశాన్ని మరి తెలియచేయడానికి వారు మాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి సంతోషిస్తూ ఒక చక్కటి అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ఆలోచించేద్దాం. అది క్రైస్తవ్యం మతమా మార్గమా? క్రైస్తవ్యం మతమా మార్గమా? ఎందుకు ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సి వచ్చింది, ఈ పాఠం ఈ అంశం మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి, క్రీస్తు కాలం నాటి పరిస్థితులు కానివ్వండి, ఈరోజు ఈ పాఠం మనం ఆలోచించడానికి కారణమయ్యాయి. దేవుడి పిల్లలారా, క్రైస్తవ్యం గురించి ఈరోజు ఈ భారతదేశంలో కానివ్వండి, మిగిలిన విశ్వాసాలలో ఉంటున్న మతోన్మాదులకు మధ్య కానివ్వండి, క్రీస్తు అనే పేరు, క్రైస్తవ్యం అనే పేరు ఎంతో అలజడిని, ఎంతో వివాదాలని రేపుతుంది అన్న విషయం మీకు తెలుసు. క్రైస్తవ్యం గురించి ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న ఎంతో భయంకరమైన నేరారోపణలు, నిందలు, అవహేళనలు, అవమానాలు, నిందించటమే మరి పనిగా పెట్టుకున్న వారు మీకు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో. అంటే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా పెద్ద మార్పు అనేది రావాలి. చాలా విషయాలు గ్రహించాలి. వాటిలో క్రైస్తవ్యం గురించి, ముఖ్యంగా బైబిల్ గురించి చక్కటి అవగాహన కలిగిన వారు ముందుకు రావాలి. వారు ముందుకొచ్చి ఈ నిందలకు, అవమానాలకు, వీటికి ఒక చక్కటి వాక్య సంబంధమైన పరిష్కారాన్ని వారు తెలియజేయాలి సమాజానికి. అందుకు మనవంతుగా
మనం కూడా బైబిల్ పట్ల మాట్లాడుతున్న విషయాలు కానివ్వండి, యేసు ప్రభు వారి పట్ల మాట్లాడుతున్న విషయాలు కానివ్వండి, వాటిని మన ఆలోచన మేరకు, దేవుడు మనకిచ్చిన జ్ఞానము మేరకు కొన్ని చక్కటి సమాధానాలను మనం చెప్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ క్రైస్తవ్యం మతమా మార్గమా అన్న అంశం మీద కూడా మనం ఎన్నో సంగతులను నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విధానాన్ని బైబిల్ నుండి నేర్చుకోవాలి. ముందుకెళ్దాం. ముందుగా మతం, అలాగే మార్గం. క్రైస్తవ్యం గురించి ఈ సమాజం ఏమనుకుంటుంది అని అంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతం అనే భావంతోనే ఇప్పటి వరకు క్రైస్తవ్యం అంటే ఏంటండి అంటే, మతం అంటే తెలిసిన వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, అంతో ఇంతో తెలుసుకున్న వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, నమ్మని వాళ్ళు దాన్ని మతం అంటున్నారు, నమ్మిన వాళ్ళు కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు కూడా క్రైస్తవ్యాన్ని మతమనే అంటున్నారు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ప్రభునందు అప్పుడే బాప్తిసం పొందిన వారు కానివ్వండి, చర్చికి వెళుతున్న వారు కానివ్వండి, వాళ్ళని అడిగి మనం చూడగలిగితే వాళ్ళు వెంటనే మాట్లాడే మాట, ఏమని మేము మతం పుచ్చుకున్నామండి అంటారు. అంటే బయట వాళ్ళు ఎవరు మతం అంటున్నారన్న విషయం పక్కన పెడదాం కాసేపు. ముందు మన వాళ్ళు ఏమంటున్నారు అంటే, మన వాళ్ళే ముందు చెప్తున్నారు, ఏమండి మేము క్రైస్తవ మతం పుచ్చుకున్నామండి, ఏమండి మరి మేము మతంలోకి వెళ్ళామండి, మరి మేము మతం పుచ్చుకున్నాం కదండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే బయట వాళ్ళు ఎవరో మతం అంటున్నారని మనం బాధపడుతున్నాం, కానీ ముందు మతం అని చెబుతుంది ఎవరంటే మన వాళ్ళే. కనుక మన చుట్టూ ఉన్న దేవుడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఒక చక్కటి అవగాహన కలిగించాలి. ఏంటది అంటే, మీరు జన్మలో మతము అనే పదం ఉపయోగించొద్దు. క్రైస్తవ్యం మతం అన్న పదాన్ని మీరు అసలు ఉపయోగించొద్దు, అస్సలు ఉపయోగించొద్దు. ఎవరైనా మీ ముందు అంటే కూడా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, అమ్మా అది మతం కాదు, మార్గం అని చెప్పాలి. అందుకనే చూడండి, చాలా చర్చిల మీద ఉన్న మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటను ఎక్కువ సంఘాల మీద రాస్తారు. అవునంటారా కాదంటారమ్మా? నిజమేనా? ఎక్కువ సంఘాల మీద యోహాను సువార్త చూద్దాం ఒకసారి ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాట ప్రతి సంఘం, ఆల్మోస్ట్ 90% ప్రతి సంఘాల్లో లోపలగానైనా ఉంటుందండి, బయట అయినా రాస్తారండి పదం. అంటే ప్రతి సంఘం ఏమని చూపిస్తుంది అంటే, మార్గమనే చెప్తుంది. బైబిల్లో మీరు కొత్త నిబంధనలో ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అసలు ఈ క్రైస్తవ్యం గురించి ప్రారంభం నుంచి ముగింపు వరకు అసలు మతం అనేది రాయబడిందా, మార్గం అనేది రాయబడిందా? ఏమని రాయబడింది? ముందుగా చూసాం, చర్చిల్లో అయితే ఏం చెప్పారు అంటే ఇది మార్గం అనే రాశారు. బైబిల్లో కూడా ఏముంది? మార్గం అనే ఉంది. కనుక ఈ మతాన్ని గురించి మనం క్లియర్గా ఆలోచించాలి, మార్గాన్ని గురించి కూడా మనం క్లియర్గా ఆలోచించాలి. కనుక మతం అనే దాన్ని మనం ముందు పక్కన పెట్టి మార్గం గురించి ఆలోచిద్దాం. అసలు క్రైస్తవ ప్రారంభం, సువార్త ప్రారంభం మత్తయి సువార్త నుంచి మనం ప్రారంభం అవుతుంది. యేసు ప్రభు వారు క్రైస్తవ్యాన్ని ప్రారంభించడానికి ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మరి మత్తయి సువార్తలో ప్రారంభంగా దేవుడి రాజ్యాన్ని ఆయన ప్రారంభిస్తూ మాట్లాడిన ఒక మాటను మనం చూడగలిగితే, అందరూ చూడండి, బైబిల్ తెరవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఏమని ఉందో అక్కడ చూడండి ఒకసారి దయచేసి. ఏమని రాయబడుతుందో చూడండి అక్కడ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు
ఏమండి ప్రారంభిస్తూ ఆయన సేవను ప్రారంభిస్తున్నప్పుడు, లేకపోతే క్రైస్తవ్యానికి ప్రారంభ పునాదులు వేస్తున్నప్పుడు ఏమని రాయబడింది అక్కడ అంటేనండి, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి అని చూడండి. అంటే ప్రభువు ఇంకా రాలేదు, యేసు ప్రభువు ఇంకా రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇంకా రాలేదు. ఆయన రావటానికి ముందు ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు, ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను గారు సేవ ప్రారంభిస్తూ చెప్పిన మాటల్లో మొదటి మాట ఏంటి అంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి. మతాన్ని కాదా, క్రైస్తవ మతాన్ని కాదా? కాదు కాదు కాదు, క్రైస్తవ మతాన్ని కాదు, క్రైస్తవ మార్గాన్ని. క్రైస్తవ మార్గం అన్నా, క్రీస్తు మార్గం అన్నా, ప్రభు మార్గం అన్నా ఒకటే. యేసు ప్రభు వారి కొరకు చేయబడుతున్న పరిచర్యలో ముందుగా చెప్పబడిన మాట ఏంటి అంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయి ఒకని శబ్దము అంటున్నా చూడండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువు మార్గం అంటే మతం కాదా అండి? మతం కాదు, మార్గం. అది చూడండి, ఇది మత్తయి సువార్త కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళదాము. కొంచెం ముందుకు వెళ్ళి మత్తయి సువార్త ఇదే అధ్యాయంలో 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏమని రాయబడుతుంది చూడండి. అమ్మ కుదిరితే స్క్రీన్ ఆన్ చేసి పెట్టుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు వింటున్నారు లేదో మాకు తెలుస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము దేవుడిది ఏమైనా ఉంది అంటే అది మార్గం ఉంటుంది తప్ప మతం అవ్వదు. దేవుడు ఏర్పాటు చేసినది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. అంటే క్రీస్తు బోధలో ఆయనకి మతం కనబడిందా, మార్గం కనబడిందా? మతం మనిషి ఆలోచనలోంచి వస్తుంది, మార్గం పరలోకంలో ఉన్న దేవుని మనసులోంచి వస్తుంది. కనుక ఈరోజు సమాజానికి మనం గట్టిగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, క్రైస్తవ్యం దేవుడి మార్గం, క్రైస్తవ్యం ప్రభు మార్గం, మతం కాదది. అంటే ప్రారంభించిన యోహాను గారి దగ్గర మనం చూసినప్పుడు ప్రభు మార్గం అని ఉంది. యేసు ప్రభు బోధ ప్రారంభించి బోధ చేస్తున్నప్పుడు కూడా అక్కడ దేవుని మార్గం అని ఉంది. మరి ఇందాక మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదివాం కదా, ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభు వారు ఆయన తనను తాను ఏమని ప్రకటించుకున్నాడు? నాది మతం అన్నాడా, నాది మార్గం అన్నాడా అంటే, ఆయన ఓపెన్ గా చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే క్రైస్తవులందరికీ, ఇదిగో నేనే మార్గం. అంటే యోహాను గారి మాటల్లో మార్గమే, ప్రభు బోధ విన్నవారు చెప్పింది మార్గమే, ప్రభువే మార్గం అంటున్నాడు. నేను మార్గం అయ్యా, మతం కాదు, నేను మార్గాన్ని, మతాన్ని కాదు. సరే కొంచెం ముందుకు వెళదాం. ఎందుకంటే అపోస్తుల పరిచర్య కూడా ఉంది కాబట్టి, అపోస్తుల పరిచర్యలో కూడా దీన్ని ఏమన్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు ఉంచి. ఏమండి, ఇది పౌలు గారి గురించిన సందర్భం. పౌలు గారు సంఘాన్ని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతూ చెప్పాడంటే మొదటి మాటే ఉంది, ఈ మార్గమందు అన్నాడు. చూడండి, మతం అన్నాడే,
ఇక క్రైస్తవులు అందరూ నమ్ముతున్నారు, అపోస్తులు అందరూ వాక్యం ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నారు కదా, వీళ్ళంతా మతం అన్నాడా? మతం అనలేదండి, మార్గం. ఇంకా ముందుకెళ్దాం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గం చూడండి ఇక్కడ కూడా. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. మతాన్ని గురించి కదా, చూసారా? మరి ఇప్పుడు మనం మన వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే, బైబిలులో క్రైస్తవ్యం గురించి ఎక్కడ మతం అని లేదు. ఇప్పుడు దాకా మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనమే చర్చిల మీద రాసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఈ అధ్యాయాలన్నీ రాయాలి, ఈ వచనాలన్నీ రాయాలి. ఎందుకని? మన వాళ్ళకి ఒక్క వచనం చెప్తే నమ్మకం రాదు, కనీసం 10-15 డజనైనా కావాలి. ఏమండి? అప్పుడు ఆ డజను వచనాలను చూసి అప్పుడు కూడా కొంచెం మారడం కష్టమే, కానీ మనం కొంచెం గట్టిగా నిలబడాలి ఈ విషయం మీద. కనుక ప్రారంభం నుంచి, యోహాను గారి పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి బైబిల్ అంతా చెబుతుంది ఏంటి అంటే క్రైస్తవ్యం మార్గమే. ఏమండి? మరి అపోస్తుల మాటల్లో మనం చూసాం కదా. ఇంకా ముందుకెళ్ళిపోదాం. క్రైస్తవ్యాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేసిన దీన్ని ఇంకేమన్నారో బాగా ముందుకెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు ప్రభు మన కొరకు క్రైస్తవుల కొరకు యేసు ప్రభు ప్రతిష్ఠించిన మతం అన్నాడా, మార్గం అన్నాడా? ఏమండి? మతం అన్నాడా, మార్గం అన్నాడా? మార్గం. సహోదరులారా, ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే మత్తయి సువార్త నుంచి మనం తీసుకోగలిగితే, మత్తయి అయినా, మార్క్ అయినా, లూకా అయినా, యోహానైనా, అపోస్తులైనా, రోమీయులైనా, చివరికి ప్రకటన గ్రంథమైన మనకు చెబుతున్నది ఒకే ఒక మాట: క్రైస్తవ్యం మార్గం. క్రైస్తవులు మార్గంలో ఉన్నవారు. ప్రభు ప్రతిష్ఠించినది మతాన్ని కాదు, మార్గాన్ని. మరి బైబిల్ అంతా మార్గం అని ఉంటే క్రైస్తవ్యాన్ని మతం అని ఎవరు మార్చేశారు? పాయింటే కదండి ఇది. ఏమంటారు? అందరూ ఒప్పుకుంటారా? పాయింటేనా? మతం అని, మార్గం అనే బైబిల్లో ఉంది కదా. మార్గం అని బైబిల్లో ఉన్నప్పుడు మతంగా దీన్ని ఎవరు మార్చారు? ఈరోజు మీరు, నేను, లేకపోతే మన ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని మతంగా ఎందుకు చూపిస్తుంది? మార్గం అని కదా బైబిల్లో ఉంది. ఏమండి? మా చిన్నప్పుడు మరి 2 ఏళ్ళు 4 ఏనండి, మరి దగ్గర 38 సంవత్సరాలు దాటింది కదా. ఇప్పుడు ఏమైనా 2 ఏళ్ళు 5 అవుద్దా, 6 అవుద్దా? అవదు కదా. అదేంటంటే దగ్గర 38 సంవత్సరాలు మీరు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నారు, మరి అప్పుడు 2 ఏళ్ళు 4 ఉంటుందేమో. ఇప్పుడు చాలా కాలం అయింది కదండి. మరి 2 రోజులు 6, 8, 10 అవ్వాలి కదండి. మారదండి, కొన్ని మారు. ఏమండి? మరి మా చిన్నప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలే కాసేది. మరి ఎంత కాలం అయింది కదా, ఏమైనా మార్పు వచ్చిందా? మామిడి చెట్టుకి గుమ్మడికాయలు కాయటం కానీ. ఏమండి? ఆలోచించండి. అది కొన్ని మారవు కదా. ఏమండి? మరి మా చిన్నప్పుడు అండి మంచినీళ్ళు నోటితోనే తాగేవాళ్ళం అండి. మరి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఏమైనా ఎక్కడైనా చూసారా చెవితో తాగటం, ముక్కుతో తాగటం? చూసారా? లేదే. కొన్ని మారవు. మరి దేవుడు ప్రతిష్ఠించిన ఇది ఎందుకు మారింది? పాయింట్ అది మనకి. అసలు క్రైస్తవ్యాన్ని మతంగా ఎవరు మార్చేశారు? ఎందుకంటేనండి, మనం సులువుగా చెప్పేసుకోవచ్చు, ఏమంటే క్రైస్తవ్యం మతం కాదు, మార్గం అని సింపుల్గా చెప్పేసుకోవచ్చు. కానీ సింపుల్గా చెప్పేసుకుంటే ఏమవుతుందో చెప్పండి.
మేము చాలాసార్లు ఈ పాఠం విన్నవాళ్ళం కదా, మత మార్గం అనే పాఠం చాలాసార్లు విన్నాం మనం. కానీ సులువుగా ఏదో మనం చెప్పుకున్నారు అయిపోయిందండి అని అనుకోకుండా ఒకసారి లోతుకు వెళ్ళి ఆలోచిద్దాం. అసలు క్రైస్తవ్యాన్ని మార్గం అని బైబిల్లో ఉంటే మతం అని దీన్ని ఎవరు మార్చేశారు? సమాజంలో ఉన్న వాళ్ళు మార్చేశారా, లేదా క్రైస్తవులే మార్చేశారా? సమాజం అంటే ప్రభువు నమ్మని వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరు మార్చేశారు? ఎవరని మొత్తానికి ఎవరు మార్చారు కానీ మొత్తం మార్చిపడేశారు. క్రైస్తవ్యాన్ని మతంగా మార్చేశారు. దీని గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మతంగా మార్చటానికి ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? దీన్ని మార్గం అని దేవుడు అంటుంటే దీన్ని మతంగా మార్చేసింది ఎవరు? ఇవన్నీ మనకు తెలియాలి. ఏమండి, తెలియాలంటారా అవసరం లేదంటారా? తెలియాలి కదండి, తెలియాలి. ఎస్. కనుక ఒక వచనం చూద్దాం. బైబిల్ ఈ మార్గాన్ని మతంగా మార్చేసింది ఎవరు అని చెప్పటానికి బైబిల్ ఎలాంటి వివరణ ఇస్తుందో ఒక మాట చూద్దాం. ఏమండి, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకి, మరి దేవుడి కొరకు బ్రతకని అనీతిమంతులకి పునరుద్ధానం అనేది ఉంది అని ఇదిగో మిగతా యూదులు ఎలా అయితే నిరీక్షిస్తున్నారో నేను కూడా దేవుని యందు పౌలు గారు మాట్లాడుతున్నారు. దీన్ని మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ధర్మశాస్త్రాన్ని నేను నమ్ముతున్నాను, ప్రవక్తల గ్రంథాల్ని నేను నమ్ముతున్నాను. ఇదిగో ఈ వీళ్ళందరూ ఎలాగైతే పునరుద్ధానం ఉందని, నీతిమంతులకి అనీతిమంతులకు పునరుద్ధానం ఉందని ఎవరు నమ్ముతున్నారో నేను కూడా దేవుడి మీద ఆశ పెట్టుకొని నేను కూడా పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతూ ఏమంటాను చూడండి. వారు మతభేదము అని పేరు పెట్టి ఏమండి, నేను ఎదురు చూస్తున్నది పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం కొరకైతే దీనికి వాళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా? మతభేదం. మతభేదం అని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుడను సేవించుచున్నారని తమరి ఎదుట చెప్పుకొనుచున్నాను. అంటే పౌలు గారిని అరెస్ట్ చేశారండి. దేవుడి వాక్యం చెప్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ఆత్మలు రక్షిస్తున్నాడు అనే ఉద్దేశంతో పౌలు గారిని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో మొత్తానికి పౌలు గారి మీద ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మరి అధికారులు ఉంటారుగా, రాజులు ఉంటారుగా, రాజుల ముందుకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు మరి పౌలు గారు మంచి చదువుకున్న వ్యక్తి కదండి, చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి అవసరమైన సబ్జెక్ట్ మాట్లాడగలిగేవాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ, అయ్యా నేనేదో గొప్పదేదో వేరో లేనిదేదో నేను చెయ్యట్లేదు, నేను చేస్తుంది ఏంటంటే ఇగో వీళ్ళు ఎలా ప్రవక్తల గ్రంథాలు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. వీళ్ళు ఎలా పితరులు యందు నిరీక్షణ ఉంచారు దేవుడి యందు, నేను కూడా అలాగే నిరీక్షించాను. వీళ్ళు ఎలా అయితే మృతుల పునరుద్ధానం కోరుకుంటున్నారో నేను మృతుల పునరుద్ధానం కోరుకుంటున్నాను. వీళ్ళు ఎలా అయితే ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తున్నారో నేను ధర్మశాస్త్రం ప్రకారంగా ఉన్నాను. కాకపోతే వీళ్ళు నేను అనుసరిస్తున్న దానికి ఏం పేరు పెట్టారంటే ఒక మతం అని పేరు పెట్టారండి, మత భేదం అని పేరు పెట్టారండి. అలా పేరు పెట్టారు వాళ్ళు మతం అని. కానీ నేను ఆచరిస్తుంది ఏమంటున్నాడు? మార్గము. వాళ్ళు మత భేదం అని పేరు పెట్టిన మార్గము. అంటే ఈ రోజు క్రైస్తవ్యం మతం అని అంటున్న వాళ్ళ కంటే ముందే 2000 సంవత్సరాల క్రితమే, అంటే మొదటి 100 ఏళ్లలోనే క్రైస్తవ్యాన్ని మతంగా మార్చడానికి ప్రయత్నాలు చేశారు, మార్చేశారు. ఏమండి, ఈరోజు మనం ఏదైతే సోషల్ మీడియాలో క్రైస్తవ మతం అని చెప్పుకుంటున్నారో వీళ్ళు దేనిని బట్టి మతం అని చెప్తున్నారు అంటే, వెనక్కి వెళ్తున్నప్పుడు మనం దేన్ని బట్టి మతం అని చెప్తున్నారంటే, ఏమండి క్రీస్తు శకం దగ్గర నుంచి సుమారు మొదటి 300 కాలంలో కాన్స్టంటైన్ అనే ఒక రాజు, రోమా రాజు, ఆయన
యేసు ప్రభువును అంగీకరించాడు రక్షకుడిగా. ఆయన అంగీకరించక ముందు సందర్భం వేరు, ఆయన అంగీకరించాక జరిగే సందర్భం వేరు. ఈ రెండింటికి తేడా తెలియాలి. ఆ మహారాజు, ఆ చక్రవర్తి ఎవరైతే యేసు ప్రభువుని నమ్మాడో, రోమాలో ఉన్న ఆ కాన్స్టంటైన్ అనే ఆయన ఎవరైతే నమ్మారో, ఆయన నమ్మిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రాజ్యాలున్నా, ఎన్ని సంస్థానాలున్నా వాళ్ళందరూ ఇదిగో యేసు ప్రభువుని నమ్మాలి అని ఒక రూల్ పాస్ చేశాడు. ఆయన ఒక రూల్ పాస్ చేశాడు. అలాగే ఈ రాజుతో, ఈ కాన్స్టంటైన్ అనే రాజుతో ఆర్సిఎం బోధ కలిసింది, రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సిఎం. ఎప్పుడైతే ఆర్సిఎం వీళ్ళతో కలిసిందో, ఆర్సిఎంతో కలిసిన తర్వాత ప్రతి ఊరిలో ఆర్సిఎం పేరుతో ఒక చర్చ్ ఉండాలి. ఏమండి? ఆర్సిఎం పేరుతో ఒక చర్చ్ ఉండాలి. ఒకసారి మీ ఊర్లో ఉందో లేదో ఒకసారి నాకు చూపించండి. ఉందా? ఎవరైనా ఏదైనా పల్లెటూరులో ఆర్సిఎం చర్చ్ చూసారా? ఒకవేళ చూస్తే ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్పండి, మీ ఊర్లో ఉందో లేదో. ఉంది ఉంది అన్నయ్య, ప్రతి ఊర్లో ఉన్నాయి. ఏమా ఎవరైనా చూసారా? ఆర్సిఎం చర్చ్ ఉందా మీ ఊర్లో? ఆ చక్రవర్తి ఆర్డర్ అది, ఆ చక్రవర్తి ఆర్డర్. ఈరోజు వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు నుంచే వాళ్ళు వీటన్నిటినీ కూడా పోగు చేసుకున్నారు. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే కాన్సంట్రేట్ నమ్మాడో, అతను నమ్మిన దగ్గర నుంచి ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని అధికార మతంగా మీరు ఈ దేవుని నమ్మాలి, నేను నమ్ముతున్నాను, మీరు ఈ దేవుని అంటే మీకు ఎలా అర్థం కావాలి? ఆధార్ కార్డు తీసుకోండి అనగానే ఏం చేసాం మనం? చచ్చినట్టు తీసుకున్నాం. అవునా? 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేసాం? ఈ జలవా సరే మార్చుకుంటాం. అంటే ప్రభుత్వం ఏది చెప్తే అది చేసాం. ఓకేనా? ఇప్పుడు బైబిల్లో మనకు 147 సంస్థానాలు పరిపాలించిన ఆశ్వరస్ తెలుసు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమా సామ్రాజ్యంలో క్రీస్తు శకం 313లో అధికార మతంగా అదో కాన్స్టంటైన్ అనే రాజు క్రైస్తవ్యాన్ని అధికార మతంగా నిర్ణయించాడు. ఆ తర్వాత ఆ రాజు దగ్గర కూడా కొంత పరిస్థితులు బాగున్నాయి, కానీ వాళ్ళతో ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ మిషన్ కలిసిందో అప్పటి నుంచి ఆరాధన విధానాలు మారాయి, ఆరాధన పద్ధతులు మారాయి. ఆరాధనలో ఇదిగో బొమ్మలు వచ్చాయి, విగ్రహాలు వచ్చేవి, ఇలా చాలా వచ్చాయి. అయితే అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తావించుకోదలుచుకోలేదు. కానీ మనకు రావాల్సిన ఒక చక్కటి అవగాహన ఏంటంటే, ఈ రాజు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా క్రైస్తవ మతం అనేది తెలిసింది. మరి ఈ రాజు రాకముందు దీన్ని మతంగా మార్చాలనుకున్నది ఎవరు? ఇది మనకు తెలియాలి. ఎందుకంటే ఈ రాజు క్రీస్తు శకం 313లో అయ్యాడు, ప్రభువు నమ్ముకున్నాడు. మరి మనం అపోస్తుల కార్యం 24వ అధ్యాయం చదువుకుంటున్నామే, అది క్రీస్తు శకం 70, 68-70 మధ్యలో. అంటే ఆ రాజు ఇంకా పుట్టక ముందే క్రైస్తవ్యాన్ని బైబిల్లో మతంగా మార్చాలనుకున్నారు. ఆ మార్చే ప్రక్రియలో ఆ రాజు వచ్చాడు, మతంగా మారింది, అంతే. ఓకే? మరి మొదటి నుంచి అసలు ఏం జరిగింది? అసలు ఎవరు దీన్ని మతంగా మార్చాలనుకున్నారు? ఎందుకు మార్చాలనుకున్నారు? వాళ్ళ వెనకున్న ఉద్దేశం ఏంటి? ఇవన్నీ మనకు తెలియాలి. ఓకేనా? పౌలు గారు మాట్లాడుతున్న 24వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడే, వాళ్ళు ఎవరు? వారు మత భేదం అని పేరు పెట్టారే, వాళ్ళు ఎవరు? దీనికోసం మనం వెనక్కి వెళ్ళిపోవాలి, బాగా వెనక్కి వెళ్ళిపోవాలి. మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనములో వీళ్ళెవరు అనేది మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మతస్థులు కొంతమంది కనబడతారు, మతస్థులు. ఓకేనా? వీళ్ళెవరు అని చెప్పడానికి ఒక వచనం చూపించి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకేనా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మత ప్రవిష్టులు ఉంటారు. చూడండి, అపోస్తుల కార్యములు
2వ అధ్యాయము 26వ వచనం అనుకుంటూ చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 10వ వచనం. కురేని దగ్గరున్న లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు అంటే మతాన్ని గట్టిగా ఆచరించేవారు అనమాట. మతాన్ని చాలా గట్టిగా ఆచరించేవారు అనమాట. ఇంతకీ యోధా మత ప్రవిష్టులు అంటున్నారు. యోధా మతం ఎప్పుడయ్యింది ఏమండి? యోధా మత ప్రవిష్టులు అంటున్నాడు కదా, మరి యోధా మతం మతంగా ఇప్పుడు మారింది ఇది ఏమండి? దీనికోసం మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి. పాత నిబంధనకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. ఎందుకంటే యోధా అనేది యూదులకు ఇచ్చిన దైవ గ్రంథం అనేది దేవుడి మార్గమే. పాత నిబంధన కూడా దేవుడి మార్గమే. దాన్ని కూడా మతం చేసేసారు. అంటే యోధా మతం ప్రారంభమయ్యింది. ఆ యోధా మతానికి ప్రారంభంలో యోధా మత ప్రవిష్టులు ఉన్నారు. ఆ యోధా మత ప్రవిష్టులే క్రైస్తవ్యాన్ని కూడా మతంగా మార్చాలనుకున్నారు. ఓకేనా? రైట్, చదువుదామా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానము అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషమును కలిగిను. అది శుభదినమని విందు చేసుకున్నారు. చూసారా, నేను అదే చెప్తున్నాను. ఆ రాజు ఇందాక చెప్పాను, అశ్వరాజు కోసం అశ్వరాజు ఎస్తేరు గారి వాళ్ళ భర్త. అతనే కూడా మరి ప్రపంచ చక్రవర్తి కదా. ఈ కాన్స్టంటైన్ ఎలా అయితే ప్రపంచం అంతటికి చక్రవర్తితో, ఇతని కంటే ముందు అతను చక్రవర్తి. అతను ఏం చేశాడంటే, ఇదిగో యూదుల మీద హామాను కుట్ర పన్నాడు కదా, మొద్దుకై మీద ఎస్తేరు మీద యూదులందరినీ చంపేయాలని. అవునా? మరి దాన్ని దేవుడు రక్షించాడు. అలా రక్షించినప్పుడు ఈ రాజు ఎవరైతే ఆశ్వరస్ ఉన్నాడో ఇతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇదిగో ఎక్కడ యూదులున్నా ఆ యూదుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ యూదుల దేవుడే నిజమైన దేవుడు, ఆ ఇశ్రాయేలును నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని మీరు నమ్మాలి అని ఒక తాకీదును రాయించి యూదులకు ఎలాంటి అపకారము చేయకూడదని రాయించాడు. ఏమండి? మరి అప్పుడు చెదిరిపోయిన యూదులందరూ ఆయా పట్టణాల్లో ఆయా దేశాల్లో ఉన్నారు. అలా ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ అయిపోయింది. అబ్బాయి, నిజంగా ఇది మనం పండుగ చేసుకోవాల్సిన విషయం. ప్రపంచ చక్రవర్తినే దేవుడు మన వైపు తిప్పాడు. అది ఆ వచనం చూడండి, చదువు నాన్న మళ్ళీ 17వ వచనం. రాజు చేసిన తీర్మానము అతని చట్టం వచ్చిన ప్రతి సంస్థానంలో. భారతదేశం కూడా చట్టం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఐశ్వర్యస్ పరిపాలిస్తున్నప్పుడు భారతదేశం కూడా ఉంది అందులో. మన భారతదేశానికి కూడా చట్టం వచ్చింది. ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషమును కలిగిన అది శుభదినమని విందు చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. యూదుల మతమా? మార్గం కదా. నువ్వు దేవుని నమ్ముకుని పాటిస్తే అది మార్గం. మతానికి మార్గానికి ఉన్న తేడా ఏంటంటే, ఇదిగోండి ప్రభువు మీద భక్తితో చేసేదాన్ని మార్గం అంటారు. అందరు నమ్ముకుంటున్నారు, నేను నమ్ముకుంటాను, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను, ఎదురండి చర్చి కంటే వెళ్ళొచ్చేది పోదండి, ఇలాంటి వాళ్ళకి అది మతం. మతం అంటే అర్థం ఏంటో తెలుసా? అభిప్రాయం అండి. మతము అనే పదానికి అర్థం మతి నుంచి పుట్టింది. మది నుంచి పుట్టిన అభిప్రాయం. ఏమండి, అది నా సొంత ఇష్టం అండి, నా ఇష్టం, నా అభిప్రాయం అదండి. ఏమండి, నా ఇష్టం ఇది, నాకు ఇలా అనిపించింది. ఓహో, నీ ఇష్టం అయితే నీ అభిప్రాయం.
నీ సొంత ఆలోచన, నీ ఇష్టం, నీ కోరిక. ఇది నా మతం అండి, నా ఇష్టం అండి, నా మతం, నేను ఇలాగే ఉంటా. సిద్ధాంతము లేదా అభిప్రాయం అంటారు మతం అంటే. ఇదిగో ఇప్పుడు యూదులందరినీ ఫాలో అవుదాం అనుకున్నారు వీళ్ళు. దానికి ఆటోమేటిక్ ఏం పేరు పెట్టారంటే యోధా మతం అని పెట్టేశారు. అక్కడ ప్రారంభమైంది యోధా మతం. అక్కడి నుంచి ప్రేమైన దేవుడి పిల్లలారా కొత్త నిబంధనకు వచ్చేసాం. ఇప్పుడు రండి మత్తయి సువార్త. ఎందుకంటే మూలం చూసి రావాలి కదా, అందుకని అది తీసుకెళ్ళాను. ఓకే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చూడండి, అక్కడ మతం అని ప్రారంభించుకొచ్చారే యూదులు. అక్కడి నుంచి అలా మెల్లగా మత సంబంధమైన ఆలోచనలు, మత సంబంధమైన విధానాలు, మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన పద్ధతులు వచ్చేసినాయి. యేసు ప్రభు వచ్చే సమయానికి వీటిని గట్టి ఖండించాడండి. ఎంత బాగా ఖండించాడు చూడండి. అయ్యో వేషధారులైన మత ప్రవిష్టులు కదా, యోధా మతం నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చారు కదా మత ప్రవిష్టులు. వాళ్ళు ఎవరెవరట? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు, సద్దూకయ్యులు. వీళ్ళంతా ఎవరనుకున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు, సద్దూకయ్యులు. వీళ్ళంతా ఎవరు అంటే యోధా మతాన్ని పెంచి పోషిస్తున్నవారు. అందుకే యేసు ప్రభు కూడా దాన్ని మతం అన్నాడు చూడండి. యేసు ప్రభు వారు కూడా దాన్ని మతం అన్నాడు. యోధా మతం అయిపోయింది, మార్గం కాదు. ప్రభు మార్గాన్ని మతంగా మార్చేశారు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ్య మార్గం అని ఇందాక చాలా మాటలు విన్నాం మనం. ఇప్పుడు దాన్ని ఎలా మార్చేశారు వీళ్ళు? మతంగా మార్చేశారు. అలాగే యోధా కూడా మార్గం, దేవుడి మార్గం, దాన్ని మతంగా మార్చేశారు. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రం దగ్గరికి వెళ్తారు, భూమి దగ్గరికి వెళ్తారు. ఏమంటే సముద్రము భూమి చుట్టూ వస్తారట. యేసుప్రభు మంచి మాట అన్నాడు. ఏమంటే ఒక వ్యక్తిని యోధా మతంలో కలుపుకోవడానికి, యోధా మతంలోకి తీసుకెళ్ళటానికి భూమిని ఏమంటే సముద్రమును. ఏమంటే సముద్రం ఎంత దూరం ఉంటది? ఎంత దూరం ఉంటదండి? ఇన్ని కిలోమీటర్లు అని చెప్పడానికి ఉంటుందా అండి? వేల లక్షల కిలోమీటర్లు వైశాల్యం కదండి భూమి. భూమి అంతటి చుట్టూ వస్తారా ఒక్కడిని కలుపుకోవడానికి? అంటే ఇప్పుడు మైదుగురు ఆనందాన్ని కలుపుకోవాలనుకోండి, ఎక్కడి నుంచి వస్తారు? ఇజ్రాయెల్ దేశం నుంచి ఇండియాకి వస్తారు. వాళ్ళకున్న మత పిచ్చ అలాంటిది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మీరు కొంతమంది మత పిచ్చ చూస్తున్నారు కదా, వాళ్ళని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే వేషధారులారా అన్నాడు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చూసారా, వాళ్ళు 100% వేషధారులు, నటిస్తారు, భక్తుల్లా నటిస్తారు. ఏమంటే భక్తుల్లో నటించి నోటి నుంచి బూతులు వస్తాయా? ఏమన్నా ఆలోచించండి. మంచి భక్తి కలిగిన వాడి నోట నుంచి మంచి మాటలు వస్తాయి. అసలు మంచి భక్తి లేనో నోట అంటే ఏం మాటలు వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. చూసారా, అంటే నటన. అందుకే యేసుప్రభు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. యేసుప్రభు మతం విషయంలో ఒప్పుకోడండి. చాలా పాపం యేసుప్రభు మతం అంటే. ఎందుకంటే మార్గం కదా నిజం, మతం అబద్ధం. అందుకే శాస్త్రుల్ని, పరిచయులు అంటున్నాడు, ఒక మనిషిని మీరు మీ దాంట్లో కలుపుకోవడానికి ఆకాశము, భూమి, సముద్రం మొత్తం చుట్టేస్తారు. చెప్పండి, మరి మార్గంలో కలుపుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? మనం పక్కింటికి వెళ్ళాం, పక్క వీధికి వెళ్ళాం, పక్క సెంటర్ కూడా వెళ్ళాం. పైపెచ్చి ఏమంటుంది తెలుసా? వింటాడు, వాక్యం వింటే వస్తాడు, లేకపోతే పోతాడు. ఎంత సింపుల్గా చెప్తామండి. మరి అంత సింపుల్ గా యేసు ప్రభుకి అనిపించలేదు పాపం. ఆయన మనకంటే తెలివితో అంత తెలివైనోడు కాదు కదండి పాపం, అందుకే సిలువ ఎక్కాడు. మనం ఆయనకంటే చాలా తెలివైన వాళ్ళం కదా. అంత తెలివితేటలు ఉండబట్టి మనం ఏమంటాం తెలుసా? వచ్చాడు పోతుబడి ఎవరు చెప్తాడన్నా అంటాం. నువ్వు చెప్తావని, ఓపిగ్గా నువ్వు చెప్తావని నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు బాధ్యతని. వచ్చాడు పోతే పోయారు అనుకుంటే నీకంటే ముందు ఆయన తీసేస్తాడుగా. ప్రభు యొక్క ఓర్పును, సహనాన్ని కలిపి పెట్టుకొని మనం సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఏమండి, అసలు మతంలో కలుపుకునేవాడు ఎంత కష్టపడుతుంటే మార్గంలోకి తేవడానికి మనం ఎంత కష్టపడాలి? మార్గంలో తేవడానికి ఎంత కష్టపడాలండి? ఒక్క 500 ఇచ్చామంటే 500కి 500 1000 ప్రశ్నలు అడుగుతాం.
ఈ 500 ఏమి, ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేసాం, ఎలా వెళ్ళిపోయినాయి, ఎలా ఖర్చు అయినాయి, మొత్తం ఫామ్ కావాలి వీళ్ళకి, తెలుసా? ఇది మార్గంలో ఒక వ్యక్తిని తీసుకురావడానికి ఎన్ని రూల్స్ వస్తాయి, ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్ని అభ్యంతరాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వచ్చేస్తాయండి మార్గం కోసం కష్టపడడానికి. అదే మతం కోసం కష్టపడేవాళ్ళు చూడండి. ఏమండి ఈరోజు సోషల్ మీడియా మీద చూసారా ఎన్ని వీడియోలు అండి. ఇది క్రైస్తవ్యాన్ని అంటానికి, ఏమండి క్రైస్తవ్యాన్ని అంటానికి ఏమన్నా నిజమేనా? ఎన్ని వీడియోలు అండి మతం, ఏమండి క్రైస్తవ్యాన్ని అంటానికి అన్ని వీడియోలు చేస్తుంటే మార్గంలో ఉన్నవాడు ఎవడైనా ఒక్క వీడియో చూస్తాడా, ఒక్క వీడియో చేస్తాడా? ఇది క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని చెప్పడానికి ఒక్క వీడియో చేస్తాడా? మార్గంలో ఉన్నవాళ్ళు అందరూ చదువుల్లోనూ వ్యాపారాల్లోనూ పనుల్లో బిజీ. మతంలో ఉన్నాడు ఎన్ని అనవసరం లేదు. నేను చెడ్డోండి, నేను చెడ్డే చేస్తాను, నేను చెడే ప్రకటిస్తాను. చెడు కోసం ఎంత దూరమైనా వెళ్తాడటండి. యేసుప్రభు ఒప్పుకున్నాడా? ఒకరిని మీ మతంలో కలుపుకొని వాడు మీతో కలిసినప్పుడు మీకంటే రెండింతలు నరకపాత్రుడిగా చేయుదురు. ఏమంటే యోధా మత ప్రవిష్టుల్ని ఉత్కారిశాడు యేసుప్రభు. మీరు వేషధారులు, మతంలో కలుపుకునేవాళ్ళు, ఒకవేళ కలిసిన తర్వాత ఆయన బాగుపడతాడా అంటే మీకు ఒక వంతు నరకం అయితే ఆయనకి 2 వంతుల నరకం. అంటే మీకంటే చండాలంగా మార్చేస్తారు వాడిని. మీరు దరిద్రులు అయితే వాళ్ళు ఇంకా భయంకరులను మార్చేస్తున్నారు మీరు. యేసుప్రభు చెప్తున్న మాట అండి ఇది. మతం చూసారా ఎలా ఉందో? యేసుప్రభు నచ్చింది ఏంటి? నువ్వేం మాట్లాడతావు? మేము యేసుక్రీస్తు మతం పుచ్చుకున్నాం. ఎవరిచ్చారు నీకు? మతం ఎక్కడ ఎవ్వరు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం అంతే. మతం ఎవరెవరు? అసలు యేసుప్రభుకి ఎంత ఒళ్ళు మండిందని ఆ మాటలో. మీకంటే 2 నరకపాత్రలు చేస్తారు. ఎవడక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, వీళ్ళందరూ నిలబడి యేసుప్రభు అలా అంటుంటే ఏం చేస్తారంటే, అందుకే బైబిల్లో మనం ఎక్కడ యేసుప్రభు వాక్యం చెప్తున్నా అక్కడ ఈ శాస్త్రులు పరిచయులు కనబడతారు. వాళ్ళు కనబడ్డారా ఉతికారేస్తాడు యేసుప్రభు. వాళ్ళు కనబడ్డారా అయిపోయారు ఇక యేసుప్రభు చేతిలో. అయ్యో సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. ఎవరినే? వాళ్ళనే. అయ్యో మీరు గిన్నె పైన తోముతారుగా లోపల తోమరా మీరు అంటాడు. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో మీరు పుదీనా అడుగుతారు, సోపులు అడుగుతారు, జీలకర్ర అడుగుతారు, దేవుడి ప్రేమ గురించి మాత్రం పట్టించుకోరు. ఏమండి ఏంటి ఈ బోధ అంతా ఎందుకు యేసుప్రభు చేస్తాడంటే మతాన్ని ఎదగనివ్వకూడదు, మతం మంచిది కాదు. మార్గాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు మతం యొక్క లోపాలను చూపించి మతాన్ని అణిచేయాలి. నిజంగా యేసుప్రభు వారు ఏమంటే ఆ పని చేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 23వ అధ్యాయం 27, 28 చదువుతామండి. 27, 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి బయటికి ఏమో అందంగా కనబడతాయి కానీ లోపల కల్మషం ఉంది, కుళ్ళుంది. ఏమండి మతస్థులలో పైకి రూపం బాగానే ఉంటారు, లోపలేముంది? క్రైస్తవ్యం మీద కుళ్ళు, కపటం, కల్మషం, చెడు. ఎంత బాగా చెప్పాడండి యేసుప్రభు. ముందే మనందరికంటే ముందే చెప్పాడే, ఆయన బాగా తెలుసు కదా. ఏమన్నా ఇంకా ముందుకెళ్దాం. వీళ్ళంతా ఏమని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఏమండి బరబ్బాను విడిపించేసి యేసు ప్రభువుని సిలువేయటానికి అటండి ప్రజల్ని ప్రేరేపించారట. కమాన్ యూదులారా, మన మతాన్ని మనం కాపాడుకోవాలి. యేసు ప్రభు మన మతం మంచిది కాదంటున్నాడు, ఆయనది మార్గం అంటున్నాడు. కాబట్టి ఇంత మంచి బోధ ఇతను చేస్తున్నారు కాబట్టి ఇతను బతికుండకూడదు అని ప్రజల్ని ప్రేరేపించి యేసు ప్రభువుని సిలువ వేసి చంపేశారు. అంటే మతం చంపుద్దా? మతం చంపుద్దా? చంపేసింది యేసు ప్రభుని. ఏమండి అలా యేసు ప్రభుని చంపిన తర్వాత ఆగారా? ఆగలేదు. ఎందుకంటే ఆ యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, పునరుద్ధానుడే. ఆ తర్వాత 12 మంది లేచారు అపోస్తులు. వీళ్ళు లేచి వీళ్ళు కూడా యేసు ప్రభు మార్గం చెప్తూ ఉన్నారు. మార్గం చెప్పడం స్టార్ట్ అయితే మతానికి నచ్చదు.
అప్పుడు ఏం చేశారు చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏమంటే అపోస్తులు స్టార్ట్ చేశారు సేవ చేయటం. అప్పుడు ఎవరు పిలిపించారట? ప్రధాన యాజకులు వారిని చూచి, ఎవరిని? అపోస్తులు వాక్యం చెప్తుండే వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము గట్టిగా మీకు ఆజ్ఞాపించామా లేదా? ఖచ్చితంగా చెప్పామా లేదా మీకు? మీరు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీది మార్గం, మాది మతం. మతం గురించి చెప్పాలి తప్ప మార్గం గురించి మీరు చెప్పకూడదు అని అంటున్నారు. ఇదిగో మీరు యెరూషలేములో ఈ బోధతో నింపేస్తున్నారు. ఇదిగో ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పిన. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు మేము దేవుడికి లోబడాలి కదా. మీరు మానుడు వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడైన అధిపతిగాను రక్షకునిగాను తన రక్షణ హలము చేత హెచ్చించెను. ఏమండి? ఇక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే పైకి వచ్చేసరికి, కిందకు వచ్చేసరికి గమనీయులు అనే ఒక ఆయన వస్తాడు. ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి అండి, మీరు చదివితేనండి వాళ్ళు ఎంత దారుణంగా ఏమండి మాట్లాడుతున్నారు చూడండి. 38వ వచనం, 38, 39. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఏ ఆలోచన అయినా ఏ కార్యమైనా మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థమైపోద్ది. దేవుని వల్ల కలిగినదైనా మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవుడితో పోరాడతారేమని ఈ మతస్థులకు చెప్తాడు గమలీయేలు. పోరాదురు సుమి అనగానే వారు గమలీయేలు మాటకు సమ్మతించి అపోస్తులైన 12 మందిని పిలిపించి కొట్టించి యేసునామమున బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసెను. అంటే ఏంటి అర్థం? అవసరమైతే 12 మందిని కూడా చంపేద్దాం. చూసారు మతపు ఆలోచన? చూసారు అనుకున్నా? ఇక ఆ తర్వాత ఈ అపోస్తులు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే స్టెఫెన్ గారు మనకు కనబడతారు. ఆయన అబ్బో బాగా చెప్తాడు. ఏమంటే ఆదికాండం నుంచి స్టార్ట్ చేసేస్తాడు, మలాఖీ గ్రంథం వరకు అనర్గళంగా చెప్పేస్తా ఉంటాడు స్టెఫెను. ఓ బాబోయ్, మార్గం గురించి ఎంత బాగా చెప్తున్నాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడిపోయి కుమిలిపోయి రాళ్ళు తీసుకుని స్టెఫెన్ గారిని చంపేశారు. ఏమండి? మతంలో ఉన్న వాళ్ళు చేసేది హత్యలు. మతంలో ఉన్నవాళ్ళు ఏమంటే నిగ్రహం ఉండదు. మతంలో ఉన్నవాళ్ళు కోపిష్టులు. ఏమండి? మరి రీసెంట్ గా ఒక ఆయన, పెద్ద ఆయన మరి లైవ్ లో మాట్లాడుతూ ఉంటారండి, ఒకడు కోపం తట్టుకోలేక లేచి వెళ్ళి చెప్పుతో కొట్టేశాడండి. ఇప్పుడు మండుతుంది అది ఆ గొడవ. అంటే 10 మంది చూస్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా వాడు లేచి వచ్చి స్టూడియోలో చెప్పు తీసుకొని కొట్టాడంటే ఎంత భయంకరమైన వ్యక్తిగా మార్చేస్తుంది చూసారు మతం. మతం మంచిది కాదండి. ఏమండి? అపోస్తులు చంపాలనుకున్నారు. ఆ అపోస్తుల్లో స్టెఫెన్ ఏమంటే సేవకుడిగా స్టెఫెన్ గారిని చంపేశారు. అలా చంపినప్పుడు వీళ్ళకి దొరికిన ఒక వ్యక్తి పౌలు గారు. ఏమండి? పౌలు గారు కూడా ఎలాంటి వాడు తెలుసా? యోధా మత ప్రవిష్టుడు. యోధా మతంలో మంచి బలమైన వాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం తర్వాత చదవండి. మీరు చదివితే నేను యోధా మత ప్రవిష్టుడిని, యోధా మతంలో అత్యధికంగా మంచి నెంబర్ 1 పాయింట్ లో ఉన్నాను నేను, మంచి ప్లేస్ ఉంది యోధా మతంలో నాకు. ఏమండి? ఇక మీరు 8వ అధ్యాయం అపోస్తుల కార్యం చదివిన, 9వ అధ్యాయం చదివిన పౌలు గారు ఎలా పరిగెత్తారో మీకు తెలుసు కదండి. సంఘంలో స్త్రీలని పురుషుల్ని చీల్చి చెండాడాడు. యేసు ప్రభు వారు స్వయంగా వచ్చి పౌలుకు కనబడి, పౌలు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు నా కోసం బ్రతకాలి అంటే కదండి ఆ మతాన్ని వదిలిపెట్టాడు. అవునా? ఇక 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, ఎప్పుడైతే పౌలు మారాడో, వాక్యం గట్టిగా చెప్తున్నాడో, పౌలు కూడా చంపాలనుకున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22, 23, 24. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు చేస్తున్నాడట. యేసు ప్రభువుని దేవుడు కాదని గాని, దేవుడు కుమారుడు కాదు కానీ, రక్షణ లేదన్నారు కానీ ఎవరైనా అంటే రుజువు చేస్తున్నాడట. పౌలు గారు రుజువు చేస్తున్నాడట. ఈయనే క్రీస్తు అని రుజువు చేస్తూ దమస్కులో కాపురమున్న యూదులందరినీ కలవరపరిచేశాడు. ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారు? చదువునా? అనేక దినములు గతించిన తర్వాత
యూదులు అతన్ని యూదులు ఏమనుకున్నారంట అతన్ని? చంపన ఇతన్ని కూడా వేసేద్దాం, అయిపోద్ది పని. అంటే యోహాన్ని తల నరికించేస్తారు, యేసు ప్రభుని శిలువలో చంపేస్తారు, అపోస్తులు యాకోబుని చంపేస్తారు, అపోస్తులు అందరినీ చంపేస్తారు, పౌలు గారిని కూడా చంపేస్తారు. అంటే ఎవరైనా మీరు గమనించండి, మతం ఏం చేయగలుగుద్ది అంటే అరుస్తుంది, ఆపుతుంది, నటిస్తుంది, నేరం మోపుతుంది, నిందలు వేస్తుంది. ఇక వీళ్ళు లొంగట్లేదంటే చివరిగా చేసే పని ఏంటంటే చంపేయటం. పౌలు చంపేయాలనుకున్నారట. చదవండి ఆ మాట 44. వారు ఆలోచన 23. అనేక దినములు వేగిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా. చంపాలనుకున్నారా? ఎవరు? యూదులు, యూదా మతస్థులు. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 23వ అధ్యాయం అపోస్తుల కార్యం, 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 12వ వచనం 13, 14 చదువుదాం. ఎందుకంటే ఏమంటే ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం నా ఉద్దేశం కాదు, వెళ్తే మొత్తం ఇచ్చేళ్ళాలి. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా క్రైస్తవ్యం మతం ఇది ఎలా వచ్చిందంటే నేను చెప్పకూడదు, మీరే చెప్పాలా, అలా ఉండాలి. చదువుదాం. ఉదయమైనప్పుడు 23వ అధ్యాయం 12వ వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టేశారట. కట్టి పౌలు అనేవాడు బాగా వాక్యం చెప్తున్నాడు. అతన్ని చంపే వరకు అన్నపానములు అసలు పుచ్చుకునేది లేదు. ఇదిగో మా మీద ఒట్టు పెట్టుకున్నారట. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలను చంపే వరకు ఏమి అసలు రుచి చూడమని గట్టిగా మామూలు పెట్టుకునేటట్టు గట్టి పెట్టుకున్నారట. పెట్టుకునిచున్నాము కాబట్టి మీరు ఈ సభతో కలిసి అతని గురించి మరీ పూర్తిగా విచారించి తెలుసుకున్నట్లు అతన్ని మీ వద్దకు తీసుకుని రమ్మని శాస్త్రబద్ధం మనం చెయ్యగా. ఏమండి ఎంతమంది ఉన్నారంటే వీళ్ళలో? ఈ కుట్రలో 12వ వచనం చూడండి. ఈ కుట్రలో చేరిన వారు ఎంతమంది అటమ్మా? 40 మంది కంటే ఎక్కువ. అంటే 40 మంది కంటే ఎక్కువ చేరారట. ఎవరిని? ఒక్కని చంపడానికి. ఏమండి 40 మంది కంటే ఎక్కువ మందా? ఏళ్ళేనా క్రైస్తవ్యాన్ని మతంగా మార్చాలనుకుంది? ఇది 23వ అధ్యాయం కదా. ఇందాక మనం చదువుకున్నామే యూదుల మతం అని పేరు పెట్టారు కదా ఈ మార్గానికి. ఎవరు అనుకున్నారు వాళ్ళు? ఇది 23వ అధ్యాయం కదా. ఈ పక్క అధ్యాయం చూడండి 24. 23వ అధ్యాయం కదా ఇది. ఇందాక మనం చదువుకున్నాం 24వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళ గురించినే మాట్లాడుతున్నాడు పౌలు గారు. పక్కన అధ్యాయంలో చంపాలనుకున్నారే వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మారు వీళ్ళు. నేను నమ్మాను. నీతిమంతులకు అనినీతిమంతులకు పునరుద్ధానం కలుగుతున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా నిరీక్షించుచున్నాను. నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంటే పౌలు గారు సేవించేది మార్గం. పౌలు గారిని కానివ్వండి, యేసు ప్రభువును కానివ్వండి, అపోస్తులను కానివ్వండి, ఆటంకపరిచిన వాళ్ళది మతం. వాళ్ళది మతం. క్రైస్తవ్యాన్ని కూడా మతంగా చేయాలనుకున్నారు. అలాంటి వాళ్ళే ఇదిగో యేసు ప్రభు వారి సేవలో, అపోస్తుల సేవలో, పౌలు గారి సేవలో ఏమండి చాలా ఆటంకాలు కలిగిస్తారు యోధా మతస్థులు. పౌలు గారిని రాళ్లతో కొట్టడానికి కారణం వీళ్ళే. ఏమండి పౌలు గారిని వేరే ఊరికి వెళ్ళిపోయేలా చేసడానికి కారణం వీళ్ళే. పౌలు గారికి ఎన్నో శ్రమలు కలిగించింది వీళ్ళే. ప్రారంభ సంఘాన్ని అతలాకుతలం చేసేసింది వీళ్ళే. అంత్యోక్య సంఘానికి వెళ్ళి అక్కడున్న శిష్యులకు సున్నతి చేయించాలని గొడవ పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళే. వీళ్ళు యోధా మతస్థులు. నిజంగా దేవుని నమ్మిన వాళ్ళు కాదు, ఆచారాలు చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు దాకా మీకు అర్థమైంది కదా. యేసు ప్రభు వారు, అపోస్తులు, పౌలు గారు, మనము ఎక్కడున్నాం? మార్గంలో ఉన్నాం. మార్గం రక్షిస్తుంది, మతం మనిషిని చంపేస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్రైస్తవ్యం మతమా మార్గమా? క్రైస్తవ్యం మతమా మార్గమా? క్రైస్తవ్యం చంపేదా బ్రతికించేదా? ఎవరైనా మతం పుచ్చుకున్నారు? ఎవరైనా మతం పుచ్చుకుంటే మీరు చంపేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర చెప్పకండి క్రైస్తవం ఏమన్నా మేము మతం పుచ్చుకున్నామండి,
మతం తీసుకున్నారండి అని అనమాకండి. మతం పుచ్చుకున్నవాడు, మతం స్వీకరించిన వాడు మనిషిని చంపేస్తాడు. యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చినవాడు తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు బ్రతుకుతాడు. ఎవరైతే క్రీస్తు కొరకు నమ్మలేదో వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణం పెడతాడు, సమస్తాన్ని పెడతాడు. ఏమండి? కనుక ఈ వివరాన్ని మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ, మరి బైబిల్లో ఉంటున్న ఈ మాటలన్నీ మీకు తెలియచేయడానికి మరి సహోదరులు ప్రియులు ఆనంద్ అన్నయ్య గారు మరి చక్కటి సమయాన్ని మాకు ఇచ్చి మీ అందరికీ మాటలు వినిపింప చేశారు. ముందుగా తండ్రి అయిన దేవుడికి స్తుతులు చెల్లిస్తూ, ఆనంద్ అన్నయ్యకి వందనాలు తెలియజేస్తూ, నేను మీ అందరికీ కూడా క్రీస్తునామం శుభం తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహోన్నతుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు నాయన. మరి పిల్లలకు మార్గం ఏంటో, మతం ఏంటో తెలియచేశాను. అది ఎలా వచ్చిందో, ఎలా ఈరోజు మనుషుల మధ్యలోకి వచ్చిందో, ఎలా మనుషుల ఆచారాలను బట్టి మారిపోతుందో. మరి మేము మార్గంలోనే ఉన్నాము. యేసుప్రభు మార్గాన్నే ప్రతిష్ఠించారు. కనుక మార్గంలో ఉన్నవాడు రక్షిస్తాడని, మార్గంలో లేనివాడు, మతంలో ఉన్నవాడు చంపుతాడు అని ఇదిగో బైబిల్లో ఉన్న వచనాలన్నిటినీ చూపించాం తండ్రి. మరిన్ని సంగతులు ఉన్నాయి. మీ చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మీ పిల్లలతో కలిసి ఆ సంగతులు ధ్యానించడానికి అవకాశం దయచేయండి. మా 5గురు సంఘమును, దైవజనులు ఆనంద్ అన్నయ్య గారిని, ఆయనకు సహకరిస్తున్న దైవ కార్యక్రమంలో ఉంటున్న సంఘ పరిచారకులను తండ్రి, ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యమందు ఇంకా బలమైన వారిగా ఉంచండి. ఆ ప్రాంతాలను, ఆ ప్రాంత పరిసరాలను ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారిగానే బిడ్డలందరినీ ఉంచున్నాను. ఇంత మంచి మాటలు మాకు నేర్పిన మా ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకోము. రేపటి దినం ఆరాధనలో ఎవ్వరూ మానకుండా తండ్రి ఈ సన్నిధానంలోనికి అందరూ రావటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన, రేపటి ఆరాధనలో యేసుక్రీస్తు వారు కుటుంబం ఎంత గొప్ప పరిచర్య చేసిందో, మరి ఈరోజు మతవాదులు ఎవరైతే చెప్తున్నారో యేసు ప్రభు వారిని వారి కుటుంబమే నమ్మలేదు అని దూషిస్తున్నారో, వాళ్ళందరికీ సమాధానంగా యేసుక్రీస్తు వారి కుటుంబం చేసిన పరిచర్య అని రేపు ఆరాధనలో మేమందరం ఆలోచిస్తూ ఉండగా వాక్యంలో మాకు తోడుండండి. వీరు వారికి మేలు కలిగే మాటలు మా నుంచి రప్పించండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా దైవజనులు అన్నగారి కుటుంబాన్ని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా నిలవబెట్టమని, ఓ మంచి సంఘమును, మంచి నిర్మాణమును వారికి అనుగ్రహించడానికి గుప్పిళ్ళు విప్పగలిగే వారిగా ఉంచమని, సేవకులు ఆత్మలను రక్షించేవారుగా నడిపించేవారు గనక వారి ఐక్యతను లోబడి వారికి సహకరించే బిడ్డలుగా విశ్వాసులైన వారందరినీ ఉంచమని, మీ చిత్తమైతే మరొకసారి మేమంతా కలిసి ప్రార్థన చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. చాలా సంతోషం ఉన్నా, చాలా సింపుల్గా మరి క్రైస్తవ మార్గమా మతమా అని చాలా చక్కని వివరణ ఇచ్చాడు. మరి సిబిటి విజయవాడ మరి క్రీస్తు సంఘం నడిపిస్తున్నటువంటి పెద్దలు, మరి ఆత్మీయులు, మరి నిజంగా చక్కని పరిచారకులు, క్రీస్తు పరిచారకులు మరి రామన్న గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సంఘం తరఫున మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాము. చాలా సంతోషం అండి, మంచి మాటలు అందించారు. మరి అందును బట్టి నిజంగా చాలా సంతోషిస్తూ ఉంటున్నాము. చక్కని వివరణ. మరి ఎగ్జామ్ రాసే వాళ్ళ అందరూ వందనాలు చెప్పండి. అన్నయ్యకు, రామన్నయ్యకు అందరూ వందనాలు. అన్నయ్య ఆలగడ్డ నుంచి యాకోబన్నలు అన్నా వందనాలు. అలాగే ఆలగడ్డ నుంచి, అలాగే మరి ఇక్కడ రమణయ్య కూడా లైన్ లోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా సోదరి స్వప్న, అన్నవరం నుంచి వందనాలు తల్లి.